బైబిల్లో రోమపత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలలో పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ, నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను అంటారు. ఈరోజు మీకు ప్రశ్న, మీరెవరినైనా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనుచున్నారా? బైబిల్ చెప్తుంది, దేవుడు మనకు దయచేసిన బంధువులను, కుటుంబ సభ్యులను, స్నేహితులను, అధికారులను, దేశాన్ని, ప్రపంచంలో సార్వత్రిక సంఘాన్ని మన ప్రార్థనలో ఎత్తిపట్టుకోవాలని సూచిస్తుంది. మరి మీకు అలాంటి ప్రార్థించే అనుభవం ఉందా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మీకు తెలుసా, రక్షణ పొందిన మీరు తప్పక మీ కుటుంబంలో, బంధువుల్లో, స్నేహితుల్లో, లోకంలో ఉన్న రక్షణ లేని, క్రీస్తుని ఎరగని వారి కోసం ప్రార్థన చేయాలని. అవును, మనం తప్పక క్రీస్తుని ఎరగని వారికి ఆయన ప్రేమ ప్రకటించాలి. మరణం చేరుకోలేని వారికి ఆయన ప్రేమను ప్రకటించే వారిని పంపమని వేడుకోవాలి. మరి ముఖ్యంగా రక్షణ లేక, జీవితం సరిలేక జీవిస్తున్న వారిపై ప్రభు కృప చూపులాగిన ఆయన కృపకే వేడుకోవాలి. మరి మీరు ప్రార్థన చేస్తున్నారా? బైబిల్లో సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తాను అన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న లోతు ఎక్కడ నశించిపోతాడని ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం చేసిన ప్రార్థన చూడండి. పదే పదే దేవుని బతిమాలుతూ 50 మందితో మొదలుపెట్టి, దేవా ఓ 10 మంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని రక్షించవా అన్నప్పుడు దేవునికి కనీసం 10 మంది కూడా కనిపించలేదు. కానీ మీకు తెలిసే, అబ్రహాం చేసిన ప్రార్థన లోతును, అతని కుటుంబాన్ని రక్షించగలిగింది. అలాగే యోబు శ్రమల్లో ఉన్నప్పుడు అతన్ని చూడడానికి వచ్చిన స్నేహితులు ఓదార్చలేకపోగా తిరిగి గాయం రేపితే యోబు వారి పక్షంగా ప్రార్థన చేసినట్లు యోబు గ్రంథం 42వ అధ్యాయం 8-10 వచనాల మధ్య చూడవచ్చు. ఇంకా బంగారు దూడను చేసి పాపం చేసినప్పుడు మోషే ఇశ్రాయేలీయుల కోసం చేసిన ప్రార్థనలు, నెహెమ్యా, స్టెఫను, పౌలు, పేతురు వంటి భక్తులు చేసిన ప్రార్థనలు మనకు మాదిరి చూపడం లేదా? మీరే ఆలోచించండి. జార్జ్ ముల్లర్ అనే విశ్వాసవీరుడు తన జీవితకాలంలో 30,000 ప్రార్థనా వసతులను ఒక పుస్తకంలో రాసి ప్రార్థించి ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చిన సమయంతో సహా రాసుకున్నారు. మీకు తెలుసా, ఆయన తన 5 స్నేహితుల రక్షణ కొరకు ప్రార్థిస్తే ఒకరు 5 సంవత్సరాలకు, ఇద్దరు 10 సంవత్సరాలకు, మరో వ్యక్తి 34 సంవత్సరాలకు, ఇక చివరి వ్యక్తి 56 సంవత్సరాలకు మారాడు. మీకు తెలుసా, ఇలా 56 సంవత్సరాల తర్వాత మారిన వ్యక్తి ఎడతెగక తన కోసం ప్రార్థన చేసిన జార్జ్ ముల్లర్ గారిని కలవడానికి వచ్చినప్పుడు జార్జ్ ముల్లర్ గారు అప్పటికే ప్రభువులో నిద్రించారు. కానీ అతని ఎడతెగని ప్రార్థన తన స్నేహితుడిని రక్షణలోకి నడిపింది, ప్రభువు కృపను పొందినట్లు చేసింది. మరి మనం అంతగా ప్రార్థించేవారుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. నమ్మండి, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, జవాబులను దయచేసేవాడు. అందుకే నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.